హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత 7 అడుగుల పయనం 19వ భాగాన్ని వినేద్దాం. ఇద్దరూ చూడ్డానికి చూడముచ్చటగా ఉన్నారు కదండి అని అరవింద్ గారితో అంటూ కళ్ళ నుండి వస్తున్న ఆనంద బాష్పాల్ని తుడుచుకుంటారు సుహాసిని గారు. అవును సుహా, చాలా రోజుల తర్వాత హర్ష కూడా మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపిస్తున్నాడు. అవునండి అంటారు సుహా. "హ్మ్, సరే, నేను వెళ్ళి భోజనం సంగతి చూస్తాను, మీరు త్వరగా రండి" అనేసి కిచెన్లోకి వెళ్ళిపోతారు సుహా. అరవింద్ గారు అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. "నువ్వు ఇప్పటి వరకు నాకు చెప్పలేదు హర్ష, కానీ నువ్వెందుకో బాధపడుతున్నావని తెలుసు. మొన్న నువ్వు చెప్పాకే తెలిసింది నీ బాధకు కారణమేంటో. ఆ కారణం నువ్వు చెప్పనప్పుడే నాకు అర్థమైపోయింది. ఆ బాధకి కారణం విక్రమ్ అని" అనుకుంటూ సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటారు అరవింద్. ఇప్పటిదాకా ప్రేమగా పెంచారు, కొడుకులా చూసుకున్నారు అనుకున్నాను. నిజమే, కొడుకులానే చూసుకున్నారు, కానీ తమ్ముడు కొడుకులా మాత్రమే అని ఈరోజు అర్థమైంది నాన్న. కన్న కొడుకు ముందు పెంచిన కొడుకు తక్కువే అని నిరూపించారు. మీ కొడుకు తప్పు చేసిన సాక్ష్యాలు ఉన్నా తప్పు నాదే అంటున్నారు కదా. హ్మ్, మీ కన్న కొడుకు మీద అంత ప్రేమ ఉన్నందుకు నేను బాధపడట్లేదు నాన్న. మీరు పెంచిన కొడుకు మీద మీకు నమ్మకం లేనందుకు బాధపడుతున్నాను. ఇంకా ఇక్కడే ఉండి మీ పెంపకం మీద మీరే దుమ్మెత్తి పోసుకునేలా చేయలేను. అందుకే ఇక నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను. మీకు నేను కొడుకుని కాకపోయినా ఎప్పటికీ మీరే నా తల్లిదండ్రులు. అలా అని మీ కొడుకుని వదిలేస్తాననుకోకండి. వాణ్ణి వదలను. వాడి సంతోషాల్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తా. మొత్తం కుటుంబం అంతా కలిసి నన్ను వేలెత్తి చూపిస్తున్నారు కదా. ఇక నాకు ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. మావయ్య, నా కోసం బ్రతికే ఒక మనిషి ఉందని నాకు తెలుసు. తనకి చెప్పండి ఇక నన్ను మర్చిపోమని. నా క్షమాపణ కూడా. వెళ్తున్నాను. బాయ్. బాయ్ నాన్న. విక్రమ్ అంటూ కళ్ళు తెరుస్తారు అరవింద్ గారు. ఆయన అరుపుకి కిచెన్లో నుండి పరుగున వస్తారు సుహా. ఏమైందండి, విక్రమ్ వచ్చాడా? ఒకంత ఆనందంగా అడుగుతారు సుహా. వచ్చాడు. ఏది, ఎప్పుడొచ్చాడు, ఎక్కడున్నాడు అంటూ హాల్ మొత్తం చూస్తారు సుహా. వచ్చాడు కల్లోకి అని నిరాశగా చెప్తారు అరవింద్. ఆయన బాధ అర్థమై, ఆ కళ ఖచ్చితంగా నిజమవుతుందండి. వాడు మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ ఈ అమ్మా నాన్నల దగ్గరికి వస్తాడు అని అరవింద్ గారి భుజం మీద చెయ్యి వేసి చెప్తారు సుహా. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం కదా సుహా అంటారు అరవింద్. సుహా గారు కూడా ఏమీ మాట్లాడరు. బయటికి వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ హర్షవర్ధన్ల మధ్య ఎప్పుడూ రాజ్యమేలే మౌనం ఈరోజు వెలవెలబోయింది. బయలుదేరినప్పటి నుండి నందు హర్షతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. హర్ష తను చెప్పేవన్నీ వింటూ తనతో మాటలు కలుపుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. హర్ష గారు, చెప్పు నందు. శత్రు అన్నయ్యకి రవి అన్నయ్య ఎలా తెలుసు? హర్ష నవ్వి, నందు, చెప్పాను కదా, నేను రవి కలిసే పెరిగామని. శత్రు కూడా చిన్నప్పుడు మన ఇంట్లోనే ఉండేవాడు. ప్రతి హాలిడేస్కి వాడు, నేను, రవి, విక్రమ్, అంజలి, సంయు అందరూ కలిసేవాళ్ళం. అలా తెలుసు అంటాడు. ఓ అని మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి, అవును, సంయు ఎవరు హర్ష గారు? తను శత్రు వాళ్ళ చెల్లి సంయుక్త. ఓ, పేరు బాగుంది. ఇప్పుడు తనెక్కడుంది? జర్మనీలో ఉంది, చదువుకుంటుంది. షీఈజ్ ఏ డాక్టర్. ఓ, మన ఫ్యామిలీలో కూడా ఒక డాక్టర్ ఉన్నారా అంటూ నవ్వుతుంది నందు. అంటూ నవ్వుతాడు హర్ష. నందు మళ్ళీ ఏదో మాట్లాడుతూ హర్షాని చూసి, హర్ష గారు, మీరు నేను సేమ్ కలర్ క్లాత్స్ వేసుకున్నాం కదా, సేమ్ పించ్ అంటూ హర్షాని గెలుతుంది. అబ్బా అని అరుస్తాడు హర్ష డ్రైవ్ చేస్తూ. ఏంటి హర్ష గారు, నేను గిల్లితేనే అలా అరుస్తున్నారు? రేపు ఎప్పుడైనా ఎవరైనా మీ మీదకి వస్తే ఏం చేస్తారు? నవ్వుతూ అడుగుతుంది నందు. అంతలేదు, జిమ్ బాడీ నందు. అలా ఎవడైనా వస్తే ఒక్కొక్కడు చచ్చాడే. అయినా నా మీదకే వాడొస్తాడు. ఏదో నువ్వు గిల్లాక రియాక్ట్ అవ్వకపోతే ఫీల్ అవుతారని అరిచానంతే అంటాడు హర్ష. అబ్బచ్చా, నమ్మానులే అంటుంది నందు. మరి లేకపోతే కావాలని మ్యాచింగ్ తీసుకుంటే సేమ్ పించ్ అంటావా? ఉడుక్కుంటూ అడుగుతాడు హర్ష. ఓ అవునా, సారీ హర్ష గారు, నాకు తెలియదు కదా అంటుంది నందు క్యూట్గా ఫేస్ పెట్టి. సర్లే. ఈలోపు బయటికి చూసిన నందు వాళ్ళు వేరే రూట్లో వెళ్ళడం గమనిస్తుంది నందు. హర్ష గారు, మనం మాట్లాడుకుంటూ వేరే రూట్లోకి వచ్చేసాం. తిప్పండి తిప్పండి, వెనక్కి తిప్పండి అంటూ అరుస్తుంది నందు. అబ్బా నందు, ఆగు, మనం కరెక్ట్గానే వెళ్తున్నాం, నువ్వేం కంగారు పడకు అంటూ నందుని వారిస్తాడు హర్ష. కరెక్ట్గానే వెళ్తున్నామా అంటే ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళడం లేదా అని అడుగుతుంది నందు. లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నాం కదా, చూద్దు కానీ. మరి రవి అన్నయ్య, శత్రు అన్నయ్య మన కోసం వెయిట్ చేస్తుంటారు కదా. లేదు, వాళ్ళు అప్పుడే వెళ్ళరు. అంటే మీరు వాళ్ళకి ముందే చెప్పారా?
అవును చెప్పాను. అంటే మీరు ముందే ప్లాన్ చేసుకున్నారా? ఒసేయ్, చిన్నప్పుడు ఏదైనా క్వశ్చన్ బ్యాంక్ మింగేశావా ఏంటే? ఎప్పుడు చూడు నోరు తెరిస్తే చాలు ఒక్కో క్వశ్చన్ బయటికి వస్తూనే ఉంటుంది అంటాడు హర్ష కొంచెం విసుగ్గా. హర్ష అలా అనేసరికి మూతి తిప్పుకొని అలిగినట్టుగా మొహం పక్కకి పెట్టుకుంటుంది నందు. అలా ఉన్న నందు చాలా క్యూట్గా కనిపిస్తుంది హర్షకి. అలిగిన అలిగిందని తెలుసు, బట్ కదిపితే మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెడుతుందని నవ్వుకుని సైలెంట్గా డ్రైవ్ చేస్తాడు. కాసేపటికి కారు ఒక షాపింగ్ మాల్ ముందు ఆగుతుంది. కారు ఆగడంతో బయటికి చూసిన నందుకి ఎదురుగా కనిపించిన మాల్ చూసి హర్షని ఏదో అడగాలని నోరు తెరిచి అడిగేలోపే ఇందాక హర్ష అన్నది గుర్తుకొచ్చి సైలెంట్ అయిపోతుంది. నందుని చూసి ముసిముసిగా నవ్వుకుంటాడు హర్ష. హర్ష నవ్వడం గమనించి అతన్ని గుర్రుగా చూస్తుంది నందు. హర్ష కారు దిగి నందు దిగకపోవడంతో తన సైడ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అయినా నందు దిగకపోవడంతో ఒకసారి నందుని చూసి అటు ఇటు చూస్తాడు. హర్షని చూస్తూ చుట్టూ ఏం చూస్తున్నాడా అని నందు కూడా హర్ష చూపుకి చెత్త కలిపి చూస్తూ ఉంటుంది. ఎంతకీ అర్థం కాక ఏం చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నీకు హారతిచ్చి బొట్టు పెట్టడానికి ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తున్నాను అంటాడు హర్ష చుట్టూ చూస్తూనే. హర్ష ఏమన్నాడో అర్థమై హర్షని సీరియస్గా చూస్తూనే కిందికి దిగి నిలబడుతుంది. హర్ష నవ్వుకుని అడుగు అంటాడు. అర్థం కాక చూస్తుంది నందు. అదే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏం కొందామని వచ్చారు, ఎవరికి, ఇప్పుడు ఎందుకు, ఇవన్నీ అడుగుతావుగా, అడిగేయి అంటాడు. నేను అడగడం ఎందుకు, ఆల్రెడీ మీరే అడిగేశారుగా అంటూ అలిగి కిందికి చూస్తూ ఉంటుంది నందు. నందు అలా చిన్నపిల్లలా అంటుంటే ముద్దు వచ్చేసి నందు బుక్క మీద ముద్దు పెట్టిస్తాడు హర్ష. షాక్ అయి తలెత్తుతుంది నందు. అయ్యగారికి అప్పుడు అర్థమవుతుంది తను ఎక్కడ ఏం చేస్తాడో అని. ఇక అక్కడ ఉండలేక పక్కకు తిరిగిన హర్షకి అక్కడే నిలబడి చేతులు కట్టుకొని నిలబడి వీళ్ళనే చూస్తున్న రవి కనిపిస్తాడు. హర్ష మళ్ళీ పక్కకు తిరిగేసరికి నందు ఇంకా షాక్ నుండి కోలుకోకుండా అలాగే నిలబడి కనిపిస్తుంది. తనని చూసి తల కొట్టుకుని నందు చేపట్టుకుని రవి వాళ్ళని పట్టించుకోకుండా లోపలికి తీసుకెళ్ళిపోతాడు. రవి పద్దు నవ్వుకుని వాళ్ళ వెనకాలే లోపలికి వస్తారు. గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేస్తూ వస్తాడు ఎస్పీ శేఖర్. గుడ్ ఈవినింగ్ శేఖర్, నేను చెప్పిన పని ఏం చేశారు అని అడుగుతాడు శత్రు. మీరు చెప్పినట్టే ఈరోజు అన్ని బోర్డింగ్ ప్లచెస్ దగ్గర మన వాళ్ళని పెట్టాను సార్. అలాగే మీరిచ్చిన ఆ ఫోటోని అన్ని చెక్ పోస్టులకి పంపించాను. మనం ఖచ్చితంగా అతన్ని ఇవాళ పట్టుకుంటాం సార్ అని కాన్ఫిడెంట్గా చెప్పారు శేఖర్. ఓకే శేఖర్, అంతా అనుకున్నట్టుగానే జరగాలి. వీ హ్యావ్ టు క్యాచ్ యూ మే లీవ్ నౌ అని తన చైర్లో కూర్చుంటాడు శత్రు. ఓకే సార్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోతాడు ఎస్పీ. చైర్లో కూర్చొని వెనక్కి వాళ్ళని శత్రు ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. అసలు వాళ్ళకి నందుని చంపాల్సిన అవసరం ఏంటి? హర్ష బావ మీద పగతో మాత్రమే నందుని టార్గెట్ చేశారా? బావ మీద పగతోనే అయితే వాళ్ళు కేవలం నందుని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? అత్తయ్య మామయ్య లేదంటే ఇంకెవరినైనా కూడా టార్గెట్ చేసుకుని బావని బెదిరించవచ్చు కదా, కానీ అలా చేయట్లేదు ఎందుకు? అత్తయ్య మామయ్యకి హాని చేయట్లేదంటే ఒకవేళ విక్రమే అయ్యుంటాడా? అసలు బావకు అలా ఫోన్ చేసి శ్వేత చనిపోయింది, నెక్స్ట్ నందుని అని చెప్పింది ఎవరు? ఆ కాల్ని ట్రేస్ చేద్దామంటే అదొక ఇంటర్నేషనల్ నెంబర్, పైగా ఏదో ఐలాండ్స్ నుండి వచ్చింది. అసలు ఎక్కడెక్కడికి వాళ్ళకో ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా చేసింది కూడా విక్రమేనా? లేదు, విక్రమ్ అయితే ఐలాండ్స్ నుండి కాల్ రాదు, పైగా వాడు 1 year నుండి ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళలేదు. సో చేసింది వేరే ఎవడో. మరి ఈ కాశీ విక్రమ్ మనిషి, మరి ఆ వ్యక్తికి ఈ కాశీకి ఏంటి సంబంధం? లేదు, వీళ్ళెవరో బాగా స్ట్రాంగ్, వీళ్ళకి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది. అయినా అలాంటి వాళ్ళకి నందు ఎందుకు టార్గెట్ అయింది? రేపు బావా నువ్వు ఆ దెయ్యం చెప్పారు కదా అని ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాను, కానీ ఇక నా స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. నువ్వు నీ పని నువ్వు చూసుకో, నా పని నేను కానిస్తా అనుకుంటాడు శత్రు. శత్రు ఆలోచిస్తూ సడన్గా ఆగిపోతాడు. ఇందాక ఏమన్నాను? వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉండొచ్చని కదా. పొలిటికల్ అంటే ఓ నో ఛే, అసలు నేనెలా ఈ విషయం మర్చిపోయాను అనుకుని పరుగున వెళ్ళి పాత కేసు ఫైల్స్ అన్నీ తిరగేస్తాడు. వెతగ్గా తనకు కావాల్సిన ఫైల్ దొరుకుతుంది. ఎస్ అనుకుంటూ తన చైర్లో కూర్చుని ఆ ఫైల్ మొత్తం తిరిగేస్తాడు. ఈ విషయం మాకు ఎందుకైనా ఉపయోగపడచ్చు, బావ కూడా ఈ విషయం చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక పాటతో శత్రు ఫోన్ మోగుతుంది. ఆ సాంగ్ విని కొంచెం కూలై శత్రుకి స్క్రీన్పై కనిపించిన పిక్ చూసి పెదాలపై చిరునవ్వు వచ్చి చేరుతుంది. లిఫ్ట్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేశాక టైం చూస్తాడు. చచ్చాను, మా బావగాడు ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు నేను లేటుగా వెళ్తే నా తోలు తీస్తాడు.
ఏం చేస్తాం, అలవాటైపోయిన ప్రాణం అని అనుకుంటూ వెళ్ళి కారులో కూర్చొని రెస్టారెంట్కి స్టార్ట్ అవుతాడు. షాపింగ్ మాల్. నందుని తీసుకుని లోపలికి వెళ్ళిపోయిన హర్ష శారీ సెక్షన్ దగ్గరికి తీసుకెళ్తాడు నందుని. నందు మాత్రం నడకకి నడిచేస్తుంది కానీ పాపం హర్ష ఇచ్చిన షాక్కి తేరుకోలేకపోయింది. వెనక్కి తిరిగిన హర్ష నందుతో ఏదో మాట్లాడుతూ తను ఇంకా అలానే ఉండడంతో తల కొట్టుకుని నందుని కుదిపిన లాభం లేకపోయేసరికి అటు ఇటు చూసి ఇంకో బుక్కపై ముద్దు పెట్టాడు. దెబ్బకి దారిలోకి వచ్చింది నందు. ఏమైంది హర్ష గారు మీకు ఇవాళ అని తడబడుతూ అడిగింది. బాబా జ్ఞానానంద గారి దగ్గరికి వెళ్ళి జ్ఞానోదయం చేసుకున్నాడేమో అంటూ వచ్చాడు రవి. ఆ అన్నారు నందు పద్దు ఒకేసారి. ఏం కాలేదులే, కానీ మీరెళ్ళి షాపింగ్ చేయండి అని వాళ్ళని పంపించేస్తాడు రవి. ఏంట్రా ఇవాళ కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అని కళ్ళెగరేసి అడుగుతాడు రవి. వెళ్ళరా, నేనేదో క్యాజువల్గా అలా చేశా, మీరే ఎక్కువ ఊహించేసుకుంటున్నారు అంటూ ముందు కదులుతాడు. నువ్వు క్యాజువల్గా ముద్దు? నేను చదివే వాళ్ళు నమ్మేశాంలేరా, మాకెప్పుడో అర్థమైంది నీలో సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయిందని, నీకే అర్థం కావట్లే అనుకుంటూ ముందుకు చూసిన రవికి హర్ష ఆగిపోయి కనిపిస్తాడు. ఏంటా అని చూసేసరికి ఎదురుగా నందు. ఇద్దరిని చూసి హర్ష దగ్గరకు వచ్చి చెవిలో, రే ఇందాకంటే రోడ్డు మీద, ఇది మాల్, కెమెరాస్ ఉంటాయి అని నవ్వుతాడు. హర్ష రవికి ఒక సీరియస్ లుక్ ఇచ్చేసరికి గమ్మున పద్దు దగ్గరికి పారిపోతాడు. ఏమైంది నందు అంటాడు హర్ష ఎదురుగా తలదించుకొని నిలబడి నందుని చూసి. తలెత్తకుండానే డౌట్ అని చెయ్యెత్తి చెప్తుంది నందు. హర్షకి ఫుల్ నవ్వొస్తుంది నందుని చూసి. సరే చెప్పు, అలవాటేగా అంటాడు నవ్వుకుంటూ. మరి మీరు నన్ను విసుక్కోకూడదు అంటుంది తలదించుకొని. పాపం ఫీల్ అయింది అని అర్థమై, సారీ నందు, ఇందాక ఊరికే అలా అన్నా, ఈ కణంలే కానీ అడుగు ఏంటో అది అంటాడు అనునయంగా. అప్పుడు తలెత్తి, ఇట్స్ ఓకే హర్ష గారు, నేనేం ఫీల్ అవ్వలేదులే అంటుంది. హర్ష నవ్వి, సరే ఇంతకీ నీ డౌట్ ఏంటి అంటాడు. అది మనం డిన్నర్కి వెళ్లకుండా షాపింగ్కి ఎందుకు వచ్చాం అంటుంది. హర్ష నవ్వి, రేపు మీ ఇంటికి ఉత్తి చేతులతో వెళ్తావా, పైగా రేపు మీ అన్నయ్యకి రాఖీ కట్టాలిగా, వాళ్ళకి డ్రెస్ తీసుకుంటావని తీసుకొచ్చా అంటాడు. అవును కదా, థ్యాంక్ యూ హర్ష గారు, రండి త్వరగా షాపింగ్ చేద్దాం అంటూ హర్ష చేయి పట్టుకుని లాక్కెళ్ళి శారీస్ చూస్తుంది. నందు శారీస్ ఒక్కొక్కటి తన భుజం మీద వేసుకుని చూసుకుంటూ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మొత్తానికి ఒకటి సెలెక్ట్ చేసుకుని హర్షకి చూపిస్తుంది. ఓకే కదా హర్ష గారు అమ్మకి అని. పర్ఫెక్ట్ నందు, అదిగో ఆ శారీ కూడా చూడు, అది నీకు బాగుంటుంది అని చూపిస్తాడు హర్ష. అటువైపు చూస్తుంది నందు. అదొక నెమలి కంఠం రంగు చీర, లైట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్తో సింపుల్గా ఉంది. నందుకి నచ్చింది, కానీ హర్ష తనని యాక్సెప్ట్ చేసి తనంతట తనే కొనే వరకు వద్దు అనుకుని, బాగుంది హర్ష గారు, కానీ ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను అంటుంది. సరే నీ ఇష్టం పద, జెంట్స్ సెక్షన్కి వెళ్దాం అని కదులుతాడు. హర్ష అలా అనేసరికి కొంచెం ఫీల్ అవుతుంది నందు. పద్దు కూడా తనకొక శారీ తీసుకుని రవితో కలిసి నందు వాళ్ళ దగ్గరకు వస్తుంది. నందు తను సెలెక్ట్ చేసిన శారీ ప్యాక్ చేయమని హర్షతో కలిసి జెంట్స్ సెక్షన్కి వెళ్తుంది. హర్ష నందు ఇద్దరు కలిసి అరుణ్కి శ్రీనివాస్ గారికి సెలెక్ట్ చేస్తూ ఉంటే రవి పద్దు వాళ్ళ షాపింగ్ మాల్ చేస్తున్నారు. నందు షర్ట్స్ చూస్తూ ఉండగా అక్కడ ఒక రాయల్ బ్లూ కలర్ ఫార్మల్ షర్ట్ ఒకటి తెగ నచ్చేసింది తనకి. ఆ షర్ట్ హర్షకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనిపించి హర్ష చూడకుండా ఆ షర్ట్ ప్యాక్ చేస్తుంది. ఇంతలో హర్ష కూడా అరుణ్ శ్రీనివాస్ గారికి తను సెలెక్ట్ చేసినవి తీసుకొచ్చి వాటిలో నందుకి కొన్ని సెలెక్ట్ చేయమనగా నందు సెలెక్ట్ చేస్తుంది. అవన్నీ పట్టుకుని ప్యాక్ చేస్తుంటుంది నందు. రవి పద్దులు కూడా వాళ్ళ డ్రెస్సెస్ని ప్యాక్ చేయించుకుంటారు. క్యాష్ కౌంటర్ దగ్గర హర్ష బిల్ పే చేయడానికి కార్డు ఇస్తుంటే నందు ఆపి తన వ్యాలెట్లో నుండి తన కార్డు తీసిచ్చి బిల్ పే చేసి బయటకు వెళ్ళిపోతుంది. హర్ష కూడా నందుని చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు. వెనక్కి రవి పద్దు కూడా వచ్చి స్టార్ట్ అవుతారు. కారులో నందు హర్ష ఇద్దరు మళ్ళీ సైలెంట్ అయిపోతారు. హర్షని ధైర్యం చేసి నందు అంటాడు. హర్షని చూస్తుంది నందు ఏంటా అని. బిల్ నేను పే చేస్తుంటే ఎందుకు వద్దన్నావు అంటాడు సూటిగా చూస్తూ. నా ఫ్రెండ్ నా కోసం కొన్నా ఓకే, కానీ నా అవసరం కోసం నా ఫ్యామిలీకి ఎందుకు ఖర్చు చేయడం అని అంటుంది నందు నవ్వుతూ అంతే సూటిగా. ఇంకేం మాట్లాడలేకపోతాడు హర్ష. కాసేపటికి సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి మామూలు అవుతాడు హర్ష. నందు, ఏంటి హర్ష గారు, నీకు ఒక విషయం చెప్పాలి. కొత్తగా అడుగుతున్నారు, ఏదైనా స్పెషలా? నవ్వి, చాలా. అవునా, ఏంటో అది? అది అని ఒక విషయం అంటాడు. విషయం విన్న నందు ముందు బావురు కప్పలా నోరు తెరిచి కళ్ళు తేలేస్తుంది. తర్వాత తేరుకొని ఫుల్ ఎక్సైట్ అవుతుంది. నిజమా హర్ష గారు? ఎస్, వావ్ అంటూ ఏదో చిన్నపిల్లలా చేస్తూ ఉంటుంది నందు. నందుని చూసి నవ్వి కారు ఆపుతాడు. కారు ఆగిన వెంటనే నందు హర్ష వైపు చూస్తుంది అవునా అని. హర్ష అవును అని తలూపుతాడు.
నందు ఫాస్ట్గా దిగేసి బయట ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. హర్ష కూడా దిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ముగ్గురు ఒకరికొకరు విష్ చేసుకుని కారు ఎక్కుతారు. రవిని ముందు వెళ్ళిపోమని హర్ష మెసేజ్ చేయడంతో వాళ్ళు ముందే రెస్టారెంట్కి వెళ్ళిపోతారు. హర్ష వాళ్ళు కూడా రెస్టారెంట్కి చేరుకుంటారు. ముందు నందు హర్ష వెళ్తుంటే వెనకే ఆ వ్యక్తి వస్తారు. అదృష్టం కొద్దీ నందు పుణ్యమా అని హర్ష వాళ్ళు వెళ్లే ముందే చేరుకుంటాడు శత్రు. వెళ్ళి వాళ్ళ కోసం రిజర్వ్ చేయబడ్డ టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. శత్రు వెళ్ళిన 10 నిమిషాలకి వస్తారు పద్దు రవిలు. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎరా, హర్షలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా నందు విషయంలో? ఆ, ఇంప్రూవ్మెంట్ అంటే గుర్తొచ్చిందిరా అని ఇందాక షాపింగ్ మాల్లో జరిగింది చెప్తాడు. అబ్బో, పట్టాలెక్కారు అయ్యగారైతే అంటూ నవ్వుతాడు శత్రు. అవును అంటూ శత్రు నవ్వుతో శృతి కలుపుతారు రవి పద్దులు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వస్తారు హర్ష నందులు. వాళ్ళిద్దరిని అలా కలిసి రావడం చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదరా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురు. వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకు తిరిగేసరికి హర్ష నందుల వెనక వస్తున్న వ్యక్తి కనిపిస్తారు ముగ్గురికి. ఆ వ్యక్తిని చూసిన రవి పద్దులు ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉంటే శత్రు మాత్రం కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నిప్పులపై పెట్టిన బొచ్చు పీకిన కోడిలా స్టన్ అయి నిలబడి చూస్తూ ఉంటాడు. హర్ష నవ్వుతూ శత్రుని చూసి కళ్ళెగరేస్తాడు. వీడికి నేనే చెప్పాలి అనుకున్నా, చెప్పకముందే ఎలా తెలిసిందిరా అయ్యా నీకు అని బిక్కమొహం వేసుకుని పిచ్చి చూపులు చూస్తూ వస్తున్న ముగ్గురిని, కూర్చున్న ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.